ఆదిలాబాద్లోని గోపాలకృష్ణ మఠంలోని గోపురంపై గరుడ పక్షులు సందడి చేశాయి. మామూలు సమయంలో పక్షులు విహరిస్తే అంతగా విశేషం ఉండదు. కానీ మఠం ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, అది కూడా స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగిస్తున్న వేళలో పక్షులు ఆలయ గోపురంపై విహరించడాన్ని అద్భుతంగా చెప్పుకుంటున్నారు భక్తులు. రెండు మూడు నిమిషాలు కాదు, ఒకటి రెండు కాదు, వందలు. ఇరవై నిమిషాల పాటు వందలాది పక్షులు గరుడ సేవ జరుగుతున్న సమయంలో ఇలా సందడి చేశాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో ఈ అద్భుతం చోటు జరిగింది. ఇలా గరుడ పక్షులు విహరించడం శుభసూచకమని ఆలయ అర్చకులు చెప్పుకొస్తున్నారు. మఠం ఉత్సవాల్లో ఎప్పుడూ ఇలా పక్షులు విహరించలేదని, ఇది స్వామి మహిమగా భావిస్తున్నామంటున్నారు భక్తులు. రథోత్సవం జరుగుతున్న సమయంలో గరుడ పక్షులు విహరించడం శుభసూచకమని మఠాధిపతి చెప్పుకొస్తున్నారు. ఈ రోజు రథోత్సవ సందర్భంగా, పాంచానిక రథోత్సవ సందర్భంగా గోపాలకృష్ణ మఠంలో గరుడ వాహనం ఉంటుంది. ఆ గరుడ వాహన సందర్భంగా గరుడు పూజ మరియు కృష్ణుడికి అభిషేకం చేస్తున్న సమయంలో కొన్ని వేల పక్షులు సహజంగా ప్రకృతి సిద్ధంగా రావడము దేవుడి యొక్క కృపగా, ఆశీర్వాదంగా, శుభసూచకంగా మేమందరం భావిస్తున్నాము. దీన్ని భక్తులందరూ చాలా శ్రద్ధగా ఆలకించారు, చూశారు. ఇది కల్పితం కాదు, ఇది వాస్తవంగా దేవుడి యొక్క ఆశీర్వాదం వల్లనే పక్షుల రూపంలో కృష్ణుడి యొక్క శిఖరం పైన మఠం ఉత్సవాలకు వేలాది భక్తులు తరలివచ్చారు. ఆలయం పరిసరాల్లో అంతా సందడి వాతావరణం నెలకొంది. స్వామివారిని గరుడ వాహనంలో ఊరేగిస్తున్నారు. ఇంతలోనే ఆలయం గోపురంపై ఒక్కసారిగా పక్షులు రావటం, ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టడంతో ఈ సన్నివేశాన్నంతా ఆశ్చర్యంగా చూశారు భక్తులు.